మన ప్రవక్తలలో ఒకరు అయిన జకరియా అలైహిస్సలాం గారు మరియు వారి భార్య ఇద్దరూ కూడా వృద్ధాప్యానికి వచ్చారు. అయినా కూడా ఇంతవరకు వారికి సంతానం అన్నది కలగలేదు. ఒకసారి జకరియా అలైహిస్సలాం గారు మిర్హబ్ అన్న ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మరియం అలైహిస్సలాం గారి దగ్గర కాలం కాని పండ్లను లేదా ఆ కాలంలో దొరకని ఆహారాన్ని చూశారు. అప్పుడు జకరియా అలైహిస్సలాం గారు మరియం అలైహిస్సలాం గారితో ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగగా అల్లాహుతాలా ప్రసాదించారు అని మరియం అలైహిస్సలాం గారు జవాబిస్తారు. ఈ మాటను విన్న జకరియా అలైహిస్సలాం గారు అప్పటికప్పుడే తమ మనసులో ఈ దువాను చదువుతారు. రబ్బీ హబ్లీ మిన్ లదున్క జుర్రియతన్ తయ్యిబతన్ ఇన్నక సమీఉద్ దుఆ. ఈ దువా యొక్క అర్థం ఏమిటి అంటే, యా అల్లా, నాకు ఒక మంచి సంతానాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నీవే మా దువాలను వినేవాడవు. ఈ దువా చదివిన తర్వాత అల్లాహుతాలా వీరి దువాను అంగీకరించారు. వీరికి యహ్యా అలైహిస్సలాం గారిని వారి సంతానంగా వృద్ధాప్యంలో అల్లాహుతాలా ప్రసాదించారు. సుబహానల్లా. ఇక్కడ మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం, ముసలివారికి సంతానం జరగటం అన్నది అసాధ్యం. కానీ అల్లాహుతాలాకు ఏదీ కూడా అసాధ్యం కాదు అని ప్రేరణ ఇచ్చే ఒక నిజమైన సంఘటన ఇది.